ఇస్రో ప్రయోగించనున్న ఈ ఉపగ్రహం శత్రు దేశాల పాలిట పాశుపతాస్త్రం. ఉగ్రవాదుల కదలికలను ఇకపై సునాయాసంగా గుర్తించవచ్చు. శత్రు సైనికుల వ్యూహాలను కనిపెట్టవచ్చు. మన సరిహద్దు ఆవల ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలపై కన్ను వేయవచ్చు. శత్రు దేశాల కదలికలనే కాదు, ఉగ్రవాదుల ఆచూకీని కూడా తెలుసుకునేందుకు భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ముందడుగు వేసింది. అధునాతన సాంకేతిక నైపుణ్యతను కలిగిన రేడార్లు ఏర్పాటు చేసిన ఉపగ్రహం ఈ నెల 18వ తేదీన శ్రీహరికోట నుండి ప్రయోగించనున్నారు. ఈ ఉపగ్రహం ద్వారా వాతావరణ పరిస్థితులను తెలుసుకోవడంతో పాటు ప్రధానంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా చిత్రాలను పంపించే సామర్థ్యం కలిగి ఉంది. శత్రుదేశ సైనికులు సరిహద్దు దాటగానే వెంటనే ఆ సమాచారాన్ని అందించే ఆధునిక రేడార్లను ఈ వ్యవస్థలో ఇందులో ఏర్పాటు చేశారు. ఇది భారతదేశం, పాకిస్తాన్ మరియు భారతదేశం, చైనా సరిహద్దులను సకాలంలో పర్యవేక్షించడానికి మరియు తీర ప్రాంత నిఘా మరియు ఉగ్రవాద నిరోధకతకు చాలా ముఖ్యమైనది. ఈ ఛాయాచిత్రాలను, దృశ్య చిత్రాలను కానీ రాత్రిపూట సైతం స్పష్టంగా చూడగలిగే విధంగా ఈ సాంకేతికత కలిగి ఉంది. ముఖ్యంగా ఇటీవల పహల్గామా ఉగ్రవాద దాడి మరియు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు ఈ ఉపగ్రహం భారత్కు చాలా అండగా నిలిచింది. ఈ ఉపగ్రహం పనిచేయడం ప్రారంభిస్తే పహల్గామా ఘాతుకానికి పాల్పడిన ఉగ్రవాదులు ఎక్కడున్నారో కూడా క్షణాల్లో చూపించగల సామర్థ్యం కలిగి ఉంది. భారతదేశం యొక్క భూ పరిశీలన మరియు వ్యూహాత్మక నిఘా సామర్థ్యాలను పెంపొందించే చర్యలో కీలక భాగంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఈ ఉపగ్రహం ప్రయోగం చేస్తోంది. ఈ ఉపగ్రహంలో 5 ఇమేజింగ్ మోడ్లు ఉన్నాయి. వాటిలో హై రిజల్యూషన్ స్పాట్లైట్ మరియు మీడియం రిజల్యూషన్ స్కాన్లు కీలకంగా ఉన్నాయి. ఆల్ట్రా ఫైన్ డీటెయిల్ మానిటరింగ్, వైడ్ ఏరియా మానిటరింగ్ వంటివి మన భారత్ సైన్యానికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటున్నాయి. సుమారు 1700 కిలోల బరువు ఉండే ఈ ఉపగ్రహం 5 సంవత్సరాల పాటు నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తూ పనిచేస్తుంది. ఇది కేవలం సరిహద్దు ప్రాంతాలను పరిరక్షించడం, అక్కడి కదలికలను తెలియజేయడంతో పాటు భౌగోళికంగా మన దేశంలో జరిగే మార్పులను స్పష్టంగా తెలియజేస్తుంది. తుఫానులు, వరదలు, భూకంపాలు అంటే ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా ఇది కీలకంగా వ్యవహరిస్తుంది.